మధ్యాహ్నం 3 గంటలు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం కూడా అంతే అవసరం. శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉండాల్సిందే. మన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే లాభాలు ఉన్నాయి. మీకు ఎలాంటి సమస్యలు ఒకసారి నీ ఇంటి ముందు గుమ్మడికాయ ఒకటి చూడండి, త్వరలోనే మార్పును మీరే గమనిస్తారు. విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు కట్టిన గుమ్మడికాయ దైవశక్తి వస్తుంది. కాబట్టి ఈరోజు వాస్తు ప్రకారం గుమ్మడికాయ ఎలా కట్టాలి, ఏ రోజు జరుగుతుంది, ఈ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, కట్టకపోతే జరిగే నష్టమేంటి, అలాగే అనే విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెట్టుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నెగటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది. అలాగే ప్రభావం నేరుగా మీ కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మన కుటుంబం చాలా సంతోషంగా ఉండే కొందరు మనల్ని చూసి ఓర్వలేని కొందరికి ఆరోగ్య సమస్యలు, మరికొందరికి ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది. అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కృతజ్ఞతలతో మీ ఇంటి ముందరి భాగాన్ని తొలగించి పుణ్యాన్ని ప్రసాదించే గుమ్మడికాయ ఘట్టాలను వ్రాయండి. ఏ రోజు పడితే ఆ రోజున కట్టకూడదు. ఆదివారము, గురువారం రోజులు మాత్రమే పెట్టుకోవాలి. 13,131 కానీ కారు గుర్తుకు వేసి గుమ్మడికాయ హారతి ఇచ్చే ఓం కాలభైరవాయ నమః అని చదువుతూ మీ ఇంటి ముందు గుమ్మడికాయ ఎలా చేయాలి, చేసేటప్పుడు 2 పద్ధతులను వెలిగించి గుమ్మడికాయ కుళ్ళిపోకుండా లోపలికి ముడుచుకుపోయింది పోతే చాలా మంచిది. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కొన్నిసార్లు ఉన్నట్లు ఉంది. చాలా కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మీ ఇంటి పైన ఉంటే ఇంట్లో ఉన్న గుమ్మడికాయ ఒక్కసారిగా కుళ్ళిపోతుంది. ఒక మంచి రోజు చూసి కొత్త గుమ్మడికాయ ఇంటికి తెచ్చి పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. తర్వాత మీ ఇంటికి చదువవలసిన దృష్టి అంతా వేసుకుని పాడే పోయిందని అన్నారు. ఈ కలబంద మొక్కను అదృష్టమో కదా భావిస్తారు. అమెరికా ఎక్కువ శక్తి తగ్గిపోతుంది. గ్రహణాలు వచ్చిన రోజులు ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరికాయకు ఉండే శక్తి నశించిపోతుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఇంటి ముందు గుమ్మడికాయ దిష్టి పోవడానికి కొత్త దాన్ని కట్టుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం నాడు సమయంలో ఒక నిమ్మకాయలు తీసుకుని ముక్కలు పసుపు వేసి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కొలువుంటుంది. ముందుగా మీ బొమ్మని ఉన్న గుమ్మడికాయ కనపడాలి. కనిపిస్తే వారికి కంటిచూపు గుమ్మడికాయ మీద పడిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అంత డబ్బుతో నిండి పోవాలంటే ఏదైనా ఒక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఈ ముద్ద కర్పూరం వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు చేయాలి. తర్వాత ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ పగలగొట్టి అందులో కొంచెం పసుపు వేసి నమస్కారం చేయాలి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి కుడికాలు వెళ్లారు. 111 తరువాత రోజు ఉదయం లేచి కోమలి ముక్కలను తీసి పారేయలేం, కొడితే పోయే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంటి పైకి వచ్చే నెగటివ్ ఎనర్జీ మీ దృష్టిని ఉంది. కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా కట్టుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు ఇంట్లోకి ప్రవేశించారు. కాబట్టి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి, లేకపోతే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. నీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.